హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. Romans chapter 5 verse 3. And not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అవునా, పౌలు భక్తుడు రోమీయులతో మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట? శ్రమ ఏం చేస్తుందనంట? ఓర్పునిస్తుందంట. అలానే ఓర్పు పరీక్షిస్తుందంట. పరీక్ష మనకి నిరీక్షణను కలగజేస్తుందంట. అలానే కాకుండా శ్రమల యందంట వాళ్ళు అతిశయపడుతున్నారంట. అంటే ఇక్కడ చూస్తే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఏంటి శ్రమల యందు అతిశయపడటం ఏంటి, శ్రమల యందు ఆనందపడటం ఏంటి? ఎవరైనా బాధలు వస్తే ఏడుస్తారు, దుఃఖపడతారు. ఇదేంటి పౌలు ఇలా చెప్తున్నాడు కదా? ఎందుకు అని అంటే చూడండి, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుంటే మనకి ఎందుకండి భయము, మనకెందుకు దిగులు? ఎందుకనంటే యుద్ధం అంట యెహోవాదంట. అంటే యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా యుద్ధం నీది, నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు శ్రమ పడాలి, నేనెందుకు ఇబ్బంది పడాలి? డైరెక్ట్ నువ్వు వెళ్ళి అక్కడ నుంచుంటే చాలు, మిగతాది పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడంట. అంటే ఇక్కడ అందుకోసమే దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తే, దావీదు గొలియాతును ఓడించడానికి హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్, తను సిద్ధపడలా. గొలియాత్ అనే చాప్టర్ దావీదుకి తెలియదండి. అసలు దావీదు యొక్క లైఫ్ హిస్టరీలో లేదు. దావీదు యొక్క లైఫ్ హిస్టరీలో ఉన్నది ఒకటే, కేవలం ఆ గొర్రెలు, తన యొక్క లైఫ్ స్టైల్. లేవ్వాలి, గొర్రెలను కాయాలి, మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి. అదే తన లైఫ్ స్టైల్. కానీ చూసారా, హీ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ గాడ్. దేవుల్లో బలంగా సిద్ధపడ్డాడు. చూడండి, ఒక టైం వచ్చింది, వెళ్ళాడంట యుద్ధానికి. ఏంటిదంటే ఇంకా సౌలు చెప్తున్నాడు, ఇదిగో అతను బలిష్ఠుడు, నువ్వు నా యొక్క వస్త్రాలు వేసుకో, నా ఆయుధాలు తీసుకో. కానీ దావీదు అంటున్నాడంట, నాకేమొద్దు, నా దేవుడు ఉన్నాడు. అవునా, ఉత్సాహముతో సంతోషముతో వెళ్ళాడంట. దావీదు యుద్ధంకి వెళ్ళినప్పుడు కదా, తను ఆ వడిసె పట్టుకొని, అవునా, ఆ రాళ్ళను తీసుకొని, చూడండి, తను వస్త్రాలు ఆయుధాలు ఏం వాడలేదంట, రాళ్ళని పట్టుకున్నాడంట. ఆ రాళ్ళని పట్టుకొని మొదటి రాయి ఎప్పుడైతే విసిరాడో అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. అంటే చూడండి, మనకి కావాల్సింది ఏంటిదనంటే శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పెద్ద సమస్యలు ఉన్నాయి, గొలియాత్ లాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కాదు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు తోడుంటే నో మ్యాటర్ వాట్, నీ దగ్గర కేపబిలిటీ ఉందా, నీ సామర్థ్యం ఉందా లేదా అని అవసరం, ఆయన నీకు తోడున్నాడంటే చాలండి. నిన్ను ఎక్కడైతే తోకగా ఉన్నావో అక్కడే నిన్ను తలగా పెడతాడంట. అందుకోసమే ఈరోజు పౌలు భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నీకు శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అచ్చేపడు, గొప్ప రోజు రాబోతుందంట, గొప్ప మేలులు నీ జీవితంలో జరగబోతున్నాయంట, గొప్ప విడుదల నీకు రాబోతుందంట. ఉత్సాహముతో సంతోషముతో ఉండు, దేవుడిచ్చే గొప్ప ఉజ్జీవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. అవునా, ఈ యొక్క వాగ్దానాన్ని మర్చిపోవద్దు. శ్రమలందు నువ్వు అతిశయపడు, దేవుడు నిన్ను ఒక్కసారి నువ్వు అతిశయపడుతున్నావు అంటే 10 మెట్లు నిన్ను దేవుడు ఎక్కిస్తాడంట. అంటే విశ్వాసం ఏంటిదని అంటే, నీ దగ్గర ఇప్పుడు లేదేమో, ఉన్నదని పలకటమే విశ్వాసం అంట. అందుకోసమే నువ్వు అతిశయపడి నీ దగ్గర ఏవైతే లేవో ఉన్నాయన్నమ్మో, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు. ఆమేన్.